హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దాంట్లోకి కావలసిన పదార్థాలు: ఒక దోసకాయ తీసుకొని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 టమాటాలు, వాటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. కొంచెము కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, దాంట్లో మనము ఉప్పు, కారం సరిపడా తీసుకోండి. దాంట్లో మనం కొంచెం ఇంగువ కూడా తీసుకుందాము. పొయ్యి మీద బాండి పెట్టి బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము తీసుకున్న పోపు దినుసులు కూడా వేసుకుందాము. పోపు దినుసులు చిటపటలాడాక దాంట్లోనే మనము తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెము పసుపు, కలర్ కోసము పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అంతటా కలిపిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేద్దామండి. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా తప్పకుండా వేసుకోండి. మనం తీసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని అంతటా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు మెత్తబడడానికి కోసము కాసేపు మూత పెట్టి ఉంచుదామండి. దోసకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదండి. దాంట్లో మనం తీసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అంతటా కలుపుకోవాలి. టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉంచుకుందామండి. ఇప్పుడు టమాటాలు, దోసకాయలు కూడా మగ్గిపోయినాయి కదండి. దాంట్లో మనము ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతటా కలుపుకొని కాసేపు ఉంచి దింపేసుకోవాలండి. మన దోసకాయ టమాటా రెడీ అయిపోతుంది.